ఎస్ఎల్బీసీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అక్రమాల్లో విచారణకు బ్యాంకులు సహకరించాలని, దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ అక్రమాల్లో విచారణకు బ్యాంకులు సహకరించాలని, దర్యాప్తు సంస్థలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చంద్రబాబు బ్యాంకులను కోరారు ఎస్ఎల్బీసీ సమావేశంలో. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఏ కాంటెక్స్ట్ లో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు? బ్యాంకుల నుంచి ఎట్లాంటి సమాచారం దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు? అంటే ప్రధానంగా ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో కొన్ని కేసులకు సంబంధించి విచారణలు జరుగుతున్నాయి. దర్యాప్తు సంస్థలు దానికి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. ఈ బ్యాంకర్ల సమావేశంలో సహజంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి చర్చిస్తారు. బ్యాంకులు సామాన్య మానవులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఏ రకాలైన లోన్లు అందిస్తారు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి బ్యాంకుల పాత్ర ఏ రకంగా ఉండబోతోంది అనేది ప్రధానంగా చర్చించడం జరుగుతుంది. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి ప్రకారంగా బ్యాంకులు ఈ దర్యాప్తు సంస్థలు ఏదైతే ఎంక్వైరీకి వస్తాయో కొన్ని దర్యాప్తు చేసేటప్పుడు బ్యాంకుల్లో లోన్లు తీసుకోవటం, లేకపోతే లోన్లు తీసుకుని ఎగ్గొట్టడం, ఈ రకమైన పాత్రలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అకౌంట్ హోల్డర్లు కావచ్చు, అకౌంట్ ఫ్రీజ్ చేయడం కావచ్చు, ఆ దర్యాప్తు సంస్థలు ఏదైనా సమాచారం కోరినప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన లావాదేవీలకు సంబంధించి, లేకపోతే ఏదైనా అక్రమాలకు సంబంధించి కేసులు నమోదైనప్పుడు సహజంగానే దర్యాప్తు సంస్థలు కొంత సమాచారాన్ని కోరుతూ ఉంటారు. దానికి బ్యాంకులు సమాచారాన్ని అందించాలి, అంతేకాకుండా సహకారాన్ని కూడా అందించాలి అని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మనం చూడొచ్చు. ప్రస్తుతం కొన్ని కేసులకు సంబంధించి సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని కేసులకు సంబంధించి దర్యాప్తులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో లావాదేవీలకు సంబంధించి కొన్ని కేసులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇలా వరుసగా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో దర్యాప్తు సంస్థలు ఏమైనా బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అవకాశాలను కానీ సమాచారాన్ని కానీ కోరితే తప్పనిసరిగా కోఆపరేట్ చేయాలనే యాంగిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇవి కొంత కీలక వ్యాఖ్యలుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం కేసులు నడుస్తున్నాయి కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఎస్ఎల్బీసీ సమావేశంలో మిగిలిన బ్యాంకులు సహకారం అందించాలి, హార్టికల్చర్ని ఎంకరేజ్ చేయాలి, రైతులకు ఎక్కువగా రుణాలు ఇవ్వడంలో తోడ్పడాలి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానంగా సూరి గారు పిఎం సూరి గారు ఏదైతే ఉందో దానికి కూడా కోఆపరేషన్ అందించాలనే విషయాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సహకారం అందించి సమాచారాన్ని ఇవ్వాలని చెప్పారు. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ అంశంగా మనం చూడొచ్చు. క్రాంతి.